నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిటిఎం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ మరియు రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. బీజేపీ రాష్ట్ర కమిటీలో విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతుకు స్థానం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్న కూటమి పార్టీల నాయకులు. విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు బీజేపీ రాష్ట్ర జిల్లా కమిటీలో పదవులు పొందిన వారిని సన్మానించిన కూటమి నాయకులు. సిటిఎం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న సిటిఎం రోడ్డు విస్తరణ పనులతో పాటు రోడ్డు నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఏడాది క్రితం రోడ్డు పనుల విస్తరణలో భాగంగా దొర్రపడ్డ చెట్లను తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో సిటిఎం రోడ్లో వ్యాపార సముదాయాల రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంకుగా నిలిచాయి. కాగా యాజమానులతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు సమీక్ష నిర్వహించి అందరి ఆమోదంతో 5 అడుగుల స్థలాన్ని యాజమానులు వదులుకునేలా ఒప్పించి రోడ్డు పనులకు అడ్డంకులు లేకుండా ఒప్పించారు. 10 రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేసే విధంగా గుత్తేదారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయని కొంతమంది ప్రతిపక్ష నేతలు చేతగాని విమర్శలు చేశారన్నారు. సిటిఎం రోడ్లో వ్యాపార సముదాయ యాజమానులతో నేడు చర్చించి రోడ్డు పనులు అడ్డంకులు లేకుండా చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నెలాఖరులోగా రోడ్డు పనులు పూర్తి చేసేలా గుత్తేదారులు పనులు వేగవంతం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎండ్బి అరవిందదేవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నా చెయ్యు సరే. ఎంతమ్మా బడ్జెట్ ఇది? సిటిఎం రోడ్ 2 కోట్ల రూపాయలతో ఏదైతే రోడ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదర్ సైడ్ వచ్చి ఆల్రెడీ ఇక్కడ నుంచి గుంటూరు వరకు ఆర్ఎండ్బి శాంక్షన్లో ఉంది. ఇప్పుడు దీనికి సెంటర్ డివైడర్ ఇచ్చి బటర్ఫ్లై లైటింగ్ ఇచ్చి అవంతా ఇవ్వడం జరుగుతున్నది. ఖచ్చితంగా మదనపల్లికి సిటిఎం రోడ్ ఒక ఆదర్శంగా ఉంటుంది. దయచేసి ఇక్కడ ఉన్న ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ మెటుకులన్నీ రోడ్లోకి ఉన్నాయి, దయచేసి జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 1 సంవత్సరం ఈ రోడ్డు వేయకుండా ఆగినాం. ఎందుకోసమంటే వ్యాపారస్తులందరూ సహకరిస్తారు. మనము టౌన్కి ఒక మోడల్ రోడ్గా చేద్దాము, 10 అడుగులు యువతల అవతల తీసుకోండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాం. ఎన్నిసార్లు 4-5 సార్లు మీటింగ్లు పెట్టాం. ఇంకా వేరే వివక్ష పార్టీలు నాయకులు అందరూ చాలా మాట్లాడినారు దీని గురించి. వాస్తవాలు వాళ్ళు తెలియదు పాపం, వాళ్ళు చాలా దూరం ఉంటారు. ఏడన్నా ఒక ఇటుకరాయి పెట్టింది ఏం లే, వాళ్ళు మాటలేమో పెద్ద జోరుగా మాట్లాడతారు. ఒక టెంకాయ కొట్టలేము ఎవరు మున్సిపల్ వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ మదనపల్లిలో ఏం చెప్పాలో చెప్పండి, వీళ్ళు కూడా మాట్లాడతారు. అందుకోసం మేము ఇక్కడ ఉన్న షాప్ ఓనర్స్కి, లాడ్జ్ ఓనర్స్కి, అదేవిధంగా ఎవరైతే మన హాస్పిటల్ డాక్టర్స్కి రిక్వెస్ట్ చేశాం, కొద్దిగా మీరు సహకరించండి, 10 అడుగులు వదలండి, మంచి రోడ్ వేద్దాము, చాలా బాగుంటుంది టౌన్ కానీ రిక్వెస్ట్ చేశాం. కాకపోతే వాళ్ళ భూమి వదులుకోవడానికి బట్ కొంత ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. అందుకోసం ఇప్పుడు వాళ్ళతో ఒక మీటింగ్ పెడుతున్నాము. తక్షణం రోడ్ స్టార్ట్ చేస్తాము. 5 రోజుల్లో రోడ్ కంప్లీట్, 5-6 ఒక వారం లోపల కంప్లీట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేసినాను. ఒక 10 రోజులు జరగచ్చు. బట్ నా రిక్వెస్ట్ ఏమంటే అందరూ సహకరించాలా. నేను ముందు కూడా మాట ఇచ్చినాను, మా తరఫున జేసీబీని పెట్టే పరిస్థితి తేవద్దండి, మీరు సహకరించండి కోరుతున్నాను. ఇప్పుడు అదే నాకు సహకరిస్తానని చెప్పి ఇప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకొని 5 ఫీట్కి కుదించినాం. అటుపక్క 5 ఫీట్, ఇటుపక్క 5 ఫీట్. దయచేసి అందరూ సహకరించాలా. ఇది అర్థం చేసుకోవాలా. ఇది నావేం ప్రాపర్టీస్ ఇక్కడ లేవు, నేనేం ఎక్కడ కొనలే, నా పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు, నేను పబ్లిక్ ఇంట్రెస్ట్లో పనిచేస్తున్నా. ఇప్పుడు మీరు అందరూ సహకరించి దయచేసి ఉన్నవి కొంచెం జరిపేస్తే రేపటి నుంచి ఆ వర్క్ స్టార్ట్ చేసి ఎంత త్వరగా ఒక 10 రోజుల లోపలనే ఒక మంచి రోడ్ ఇచ్చేద్దాము. మీరు అందరూ సహకరిస్తారని దయచేసి ఇంకా ఈ రోజు నుంచి మీరు దయచేసి కొంచెం జరపాలా సార్, ప్లీజ్ సార్. మా డాక్టర్ గారు వచ్చి ఒక 3-4 ఫీట్లు అన్నారు, ఇంకొక ఫీట్ సమస్య ఉండదు. 5 ఫీట్లకి 2 పక్కల అందరికి ఒప్పించినాము. అందరూ సమ్మతంగా ఉంటారు. మనం ఎంత త్వరగా రేపటి నుంచే మీరు స్టార్ట్ చేసేస్తే రేపటి నుంచి రోడ్ ఫార్మేషన్ చేసి కంప్లీట్ చేస్తామని సైనిక్ తెలియజేస్తాం.
కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించాలని ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి ముందు సంచలనం చేస్తారని తర్వాత మౌనం వహిస్తారని నిసార్ అహ్మద్ ఆరోపించారు. నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నలు ఎదురైన ప్రతిసారి చంద్రబాబు ప్రభుత్వం కొత్త సంచలనాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసినప్పుడు మీడియా ట్రయల్స్ నిర్వహించడం, విస్తృతంగా ప్రచారం చేయడం, అదే ఆరోపణలపై దర్యాప్తు సంస్థల నివేదికలు, న్యాయస్థానాల రికార్డులు భిన్నమైన వాస్తవాలను వెల్లడించినప్పుడు మాత్రం మౌనం వహించడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. కొత్త సంచలనాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలను ఇకనైనా కూటమి ప్రభుత్వం ఆపాలన్నారు. ప్రజలు అడుగుతున్న అసలు ప్రశ్నలకు సమాధానం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రచారాల కంటే అధికారిక దర్యాప్తు నివేదికలు, శాస్త్రీయ పరీక్షలు, న్యాయస్థానాల రికార్డులు, తుది తీర్పులకే ప్రాధాన్యత ఉండాలని నిసార్ అహ్మద్ స్పష్టం చేశారు. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వైఖరి ఎట్లా ఉంటుందంటే అది ప్రజలకు కొంచెం క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఎట్లా ఉంటుందంటే, ఏదైనా సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు లేని సబ్జెక్ట్స్ను దగ్గర బాగా హైప్ చేసేయడము, హైప్ చేసిన తర్వాత దాని మీద ఎంత లబ్ధి కావాలంటే అంత ఎల్లో మీడియాతో బాగా ప్రాపగండా చేసేసి దాంట్లో వచ్చిండే లబ్ధిని పొందిన తర్వాత నిజాలు మళ్ళీ బయటకు వస్తాయి. ఎందుకంటే అది యాక్చువల్లీ అవాస్తవాలే. అది ఎప్పుడు బయటకు వస్తుందో, ఈ నిజాలు బయటకు వచ్చినాయంటే తర్వాత ఏం చేస్తారంటే, నిజాలు బయటకు వచ్చిన తర్వాత సైలెంట్, మౌనం పాటించడం. ఆ రోజు ఎలక్షన్స్ టైంలో హోరాహోరీగా ఎలక్షన్స్ క్యాన్వాసింగ్ జరుగుతూ ఉంటే ఎలా విశాఖ పోర్ట్లో వచ్చిందో డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి ఎన్నికల టైంలో వచ్చిందో క్లియర్ కట్గా దానికి బాగా ప్రాపగండా చేసినారు. ప్రాపగండా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు దాంతో సంబంధాలు ఉన్నాయి, అది ఇది అని చెప్పి ఎల్లో మీడియాలో ఎక్కడ చూసినా దాన్ని ప్రాపగండా చేసినారు. కానీ తీరా ఏమైందంటే, ఈరోజు సెంట్రల్ ఫోరెన్సిక్ సర్వీస్ ల్యాబొరేటరీ వాళ్ళు కూడా ఏం చెప్పినారంటే, ఆ దొరికిండే దాంట్లో ఎటువంటి ఆధారాలు లేవు, ఏది లేదు అని చెప్పేసి ఆ రిపోర్ట్స్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము ప్రాపగండా చేసినాం, మేము తప్పుగా చేసినాం ఏదో ఒకటి చెప్పి ప్రజలకు నిజాలు బయట పెట్టే బాధ్యత మీకు ఉందా లేదా అని అది మట్టుకు బాధ్యత చేయరు. ఎందుకంటే ఆల్రెడీ ఈ సైలెంట్ ఎప్పుడు రిపోర్ట్ వచ్చిందో దీన్ని దాచేస్తారు, సైలెంట్ ఉండిపోతారు. ఎందుకంటే దీని నుండి ఎంత లాభం పొందాలో, ఎంత డైవర్ట్ చేయాలో ప్రజలకు అంత డైవర్ట్ చేసేసినారు. కాదంబరి జత్వానీ కేసులో కొన్ని కలెక్టర్లు కూడా, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి చాలా వరకు దీనికి కేసు నడిపినారు. ఆమె చాలా వరకు బాధితురాలు, వాళ్ళతో ఇది ఉంది అది ఉంది అని చెప్పి చాలా వరకు ఆ కేసును హైక్ చేసి ముందుకు తీసుకొని పోయి ఇది చేసినారు. కానీ ఈరోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈరోజు 1.5 month వచ్చి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు దీని మీద మ్యాక్సిమం నడిచింది ప్రాపగండా. వైఎస్ఆర్సీపీని దోషులుగా నిలబెట్టేసి ఏదో చేయాలని టైప్లో చేసినారు. కానీ ఈరోజు ఏమైంది, ఈరోజు దీంట్లోనే కేసు ఏముందంటే, ఖచ్చితంగా కాదంబరి జత్వానీ ఆమెను వచ్చిందను ఏవన్గా వాళ్ళే ఎవరు బాధితురాలు అన్నారో ఆమె ఏవన్గా కూడా ఆమెకు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రకంగా దాన్ని చేస్తాం. అదేవిధంగా తిరుపతి లడ్డు విషయం అయితే అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా జంతు కొవ్వు కొలిసేసింది. పవిత్రమైన తిరుపతి లడ్డు దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన లడ్డూలో జంతు కొవ్వు కొలిసింది అని చెప్పేసి రకరకాలుగా వచ్చి ప్రాపగండాలు చేసేసి పార్టీను ఇది చేయాలా, అది ఇది అంటే చాలా వరకు దాని మీద ఎల్లో మీడియాలంతా ప్రచారం చేసేసి మ్యాక్సిమం దానికి ఇది చేసినారు. కానీ తీరా ఈరోజు ఏమొచ్చిందంటే, ఇదే కోర్టులోనే నీట్గా వచ్చేసింది. దీంట్లో ఎటువంటి అసలు కోర్టు జడ్జి ఏమన్నారంటే, అట్లీస్ట్ మీరు దేవుళ్ళైనా రాజకీయాలకు దూరం పెట్టండి అని చెప్పినారు. ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు కూడా దీంట్లో ఎటువంటి జంతు కొవ్వు లేదు, ఇది స్వచ్ఛందంగా బాగా నీట్గా ఉంది, ఎక్కడ కూడా లడ్డూలో ఏమైనా ఇది లేదు, కలుషితం లేదు అనే టైప్లో క్లియర్ కట్గా ఆ రోజు మేము అనుకున్నాం దాంట్లో జంతు కొవ్వు కలిసిందని. కానీ ఈరోజు లేదని తెలియంది, మేము దానికి అంగీకరిస్తూ ఉన్నాము, మా వల్ల తప్పు జరిగింది అని చెప్పి క్షమాపణ వచ్చి బహిరంగంగా మీరు చెప్పాలా. కానీ దాని మీద సైలెంట్ మౌనం పాటించేస్తారు. అదేవిధంగా వచ్చిందను సెకీ అదానీ కేసు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదానీ కేసులో కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, చాలా వరకు డబ్బులు మారినాయి, చేతులు మారినాయి. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్దే, డబ్బులు మారినాయి, ఇది చాలా వరకు లావాదేవీలు లోపల జరిగినాయి అని చెప్పి చాలా వరకు ఇది చేసినారు. కానీ ఈరోజు కూడా ఏమైంది, అదానీ కేసులో కూడా ఏదో అమెరికాలో ఉండే కోర్టు వాళ్ళే 10/8/2026లోనే ఏం చెప్పినారంటే, ఎటువంటి సంబంధం ఎవరికి దీంట్లో లేదు, దీంట్లో ఎటువంటి ఇది జరగలేదు అనేటప్పుడు క్లియర్ కట్గా ఇచ్చేసింది. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయానికి వస్తే కూడా గొడ్డలి పార్టీ అని పేరు పెట్టేసి వాళ్ళ వల్లనే జరిగింది, మీ హయాంలోనే ఆ ఇన్సిడెంట్ జరిగింది, గొడ్డలి పార్టీ అని చెప్పి వీళ్ళే చేసినారు అని చెప్పి రాంగ్ ప్రాపగండా చేసి పెద్దగా చేసినారు.
కేసెస్ను సిబిఐ ఎంక్వైరీ కావాలా దీంట్లో అని కూడా కోరినారు. సిబిఐ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఆ రోజు కూడా మీ ప్రభుత్వం ఉండింది, ఈ రోజు కూడా మీ ప్రభుత్వం ఉండింది. ఎంక్వైరీ చేయించాలి కదా, చేపించేసి ఆమె కూతురైతే ప్రతిసారి కూడా కోర్టుకు ఏం ఆశ్రయిస్తూ ఉందంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలా, మాకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలా అని కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడ కూడా కోర్టు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కోర్టు కూడా డెసిషన్ ఏమిచ్చింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయింది, క్లియర్ కట్గా ఛార్జ్షీట్ ప్రిపరేషన్లో కూడా మేము ఉన్నాము, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు అని చెప్పి కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. నిజాలు కూడా మీరు ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకునే బాధ్యత మీ మీద ఉంది. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. ఈ ఇన్సిడెంట్స్ అంతా ఇప్పుడు క్లియర్ కట్గా తెలిసినాయి, మేము చేసింది తప్పే అని చెప్పి బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. ఇక మీదట కూడా ఇట్లా చేయకూడదని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము జిల్లా కేంద్రమైన సందర్భంగా మదనపల్లి నందు శాశ్వత ప్రభుత్వ కార్యాలయ భవనాలు వస్తున్నాయని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం బసినికొండ పంచాయతీ నందు జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జిల్లా పంచాయతీరాజ్ భవన నిర్మాణానికి 2 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో నేడు భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగిందన్నారు. రఫీ నల్లుడు ఏం పా వెనక్కి కొట్టండి, అందరూ కొట్టండి. ఈయన కూడా కొట్టిన టెంకర్ నా మధ్యలో గ్యాప్ కొట్టునా కొట్టునా ఫోన్ టెంకర్ కొట్టు సెక్రటరీ ఉన్నాడు నవాజ్ గారు, ఆయన కొట్టాను మీరు ముడ్డి చూపించాడు. ఓకే సరే. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. అయిన తర్వాత జిల్లా పంచాయతీ ఆఫీస్ 2 కోట్ల రూపాయలతో ఈరోజు బసినగుండ పంచాయతీలో భూమి పూజ చేయడం జరిగింది. అందరికీ సుపరిచితులు అజాత శత్రువు అయిన విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతుకు బీజేపీ రాష్ట్ర కమిటీలో చోటు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు బీజేపీ రాష్ట్ర జిల్లా కమిటీలలో పదవులు పొందిన సేతు, ఆకుల కృష్ణమూర్తి, ఎల్లంపల్లి ప్రశాంత్, బర్నేపల్లి రవికుమార్లను టీడీపీ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణచారి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగురుబలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న సంస్థాగత ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు తామంతా కలిసి పనిచేస్తామని తెలిపారు. ఇక్కడ చూడన్నా రెవెన్యూకండి ఒక నిమిషం శివ మంచి పదవులు వచ్చినాయి.
దానికి వాళ్ళందరూ మా టీడీపీ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ బాబు విద్యా సంస్థలు విజయభారతి విద్యా సంస్థల అధినేత సేతు సార్కి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గాను, అదేవిధంగా ఎల్లంపల్లి ప్రశాంత్ అన్న కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, అదేవిధంగా మన ఆకుల కృష్ణమూర్తి సార్కి జిల్లా ఉపాధ్యక్షులుగా బీజేపీ, మన రవికుమార్ అన్నకి బీజేపీ కార్యదర్శిగా నియమించినందుకు కూటమి నాయకులు నాగర్వల్లి, నేను, బావుజాను, మా ఆర్కే అన్న, సైసాబలి చాలామంది గౌరవపదంగా వాళ్ళు కలిసి సన్మానం చేయడం జరిగింది. దేవుడు వీళ్ళకు ఇంకా రాజకీయంగా ఉన్నత శిఖరాలకు అధిరోహించి రాబో రోజుల్లో కూటమి నాయకులు సంయుక్తంగా మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక సంస్థలు కూడా సమిష్టిగా పోరాడేదానికి మాకు కూడా ధైర్యము, ఒక మంచి బలం ఉన్నట్టుంది. తప్పకుండా బీజేపీ నాయకులు, జనసేన, టీడీపీ కూటమి నాయకులు సమిష్టిగా రాబో రోజుల్లో కూడా ఒక కుటుంబంలాగా పనిచేస్తూ పేద ప్రజలకు, బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక పథకాలు మన నరసింహనాయుడు ద్వారా చేపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక ముఖ్య విషయం ఏమంటే, చిన్న విషయం మేము చెప్తాను. మేము ఒరిస్సాకు పోయినాను ఒక 2 నెలల ముందు. ఒరిస్సాకు పోయినప్పుడు మేము అనుకోకుండా అన్నకు ఫోన్ చేస్తాం, నరసింహారెడ్డి అన్నకి. మా గవర్నర్ని కలవాలనుకున్నాం నేను అద్భుతుల్లా సార్. అసలు మాకు ఊహోకి అందకుండా ఆయన గవర్నర్ గారే పిలిచి మమ్మల్ని అక్కడ దేవాలయంలో టెంపుల్లో దర్శనం చేపించి గవర్నర్ బంగ్లాకి ఇచ్చి ఆతిథ్యం ఇచ్చినందుకు ఒక అపురూపమైన కానుక అనుకున్నాం. అంత పట్టు ఉన్నా కూడా ఒక సామాన్యులాగా మన నరసింహారెడ్డి ఉండడం అనేది నిజంగా ఆయనకి నిజంగా దేవుడు ఆయుర్వేదాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాల సమిష్టిగా అందరూ చేసి రాబో రోజుల్లో మదనపల్లి కూటమి జెండా ఎగరేయాలని మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. ఈరోజు నిజంగా చాలా శుభదినంగా సంతోషంగా ఉంది. ఒక మంచి సమాజం కోసము అహర్నిశలు కృషి చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులకి మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా వారి వంతు కృషి చేస్తూ మైనారిటీ వర్గాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎప్పుడు మేమున్నామని చెప్పి లౌక్యంగా ఇక్కడ విభేదాలు లేకుండా ఒక మంచి మదనపల్లి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పెద్దలందరికీ, నాయకులకి ఈరోజు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర స్థాయిలో పదవులు రావడము చాలా సంతోషంగా ఉంది. వారి భవిష్యత్తులో కూడా మంచి స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మనతో పెద్దలు ఉన్నారు. నరసింహారెడ్డి గారు అపార రాజకీయ ధురంధరుడు. ఆయన చేసిన సేవలు మదనపల్లి కానీ, తమ్మళ్ళపల్లి కానీ రాష్ట్ర స్థాయిలో ఆయన చేసిన సేవలు మరువులేనివి. అలాంటి వ్యక్తుల పక్కన మేము నిలబడుకొని ఈరోజు మేము మాట్లాడటానికి గర్వంగా భావిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు మా మిత్రులు, సహచరులు, చిన్ననాటి మిత్రులు ఎల్లంపల్లి ప్రశాంత్ గారు కావచ్చు, పెద్దలు సేతు సార్, అజాత శత్రులు, మదనపల్లిలో ఆయన తెలియని వారు లేరు. 99 మంది మంచి అనే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మదనపల్లిలో సేతు సార్. ఆయన ఆ ఒక వ్యక్తి కూడా ఏమంటే ఈర్షతో దేశంతో ఏం లే అంటారు తప్పితే మనస్ఫూర్తిగా అనే వ్యక్తి 100% అజాత శత్రువుగా మదనపల్లిలో ఒక మంచి పేరు వ్యక్తిగా సేతు సార్ మా మదనపల్లి బిడ్డ అవటము మేము ఇంకా గర్వంగా ఫీల్ అవుతాము. అలాంటి వారికి రాష్ట్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీలో పదవులు రావడము చాలా సంతోషము. వారికి సన్మానించడం మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మున్ముందు రాబోయే రోజుల్లో కూడా ఇదే సమిష్టితో, ఇదే లౌక్యంతో మదనపల్లి అభివృద్ధి కోసము, మదనపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల నియోజకవర్గాల అభివృద్ధి కోసము, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము అహర్నిశలు మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం. నీరుగట్టువారిపల్లి నుండి అన్నమయ్య సర్కిల్ వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లి నందు రోడ్డు విస్తరణ మరియు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీరుగట్టువారిపల్లిలోని రాధాకృష్ణ సిల్క్స్ వద్ద నుండి కొంత దూరం మాత్రమే డబుల్ రోడ్డు ఉందని, దానిని అన్నమయ్య సర్కిల్ వరకు ఎక్స్టెన్షన్ చేయడానికి 2 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.
అన్న మధ్యలో గ్యాప్ వద్దులో కొంచెం మా నీరుపల్లి నాయకులు విన్నపం మేరకు ఈ రోడ్డు పెట్టింది. అడ్డారా నా శిలాఫలకం బాగా కనిపించాడు. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జగన్ నాయకత్వం. నీరుగొట్టవారిపల్లి రాధాకృష్ణ సిల్క్స్ దాటిన తర్వాత అన్నమయ్య జంక్షన్ వరకు రోడ్ ఎలా ఉందంటే మన ఎన్టీఆర్ సర్కిల్ నుంచి డబల్ రోడ్ అలాంగ్ విత్ ద డివైడర్ ఉంది. ఒక్కసారిగా ఏమైపోయిందంటే అది రాధాకృష్ణ సిల్క్స్ దాటిన తర్వాత పోయింది. దానికోసం ఇక్కడ మా నాయకులందరి విన్నపం మేరకు ఇప్పుడు దీనికి డబల్ రోడ్ శాంక్షన్ చేశాము. 2 కోట్ల రూపాయలు డబల్ రోడ్ శాంక్షన్ అలాంగ్ విత్ ద డివైడర్ ఇవ్వడం జరిగింది. సమస్యలు ఏ విధంగా మా దృష్టికి వస్తే ఎప్పటికప్పుడు దీనికి పరిష్కార మార్గం పెట్టాము. ఇది డిఎంఎఫ్లో ఫండ్స్లో 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇది చాలా అవసరం ఉంది. ఎందుకంటే మదనపల్లి అంగళ్ళు, మదనపల్లి కుర్బల్కోట, మదనపల్లి కదిరి, మదనపల్లి రాయచోటి ఇదంతా తిరిగే ప్రజలకు ఈ రోడ్ ఒక్కసారిగా బాటిల్ నెక్ అయిపోతూ ఉంది. అందుకోసం గాను ఇప్పుడు ఈ రోడ్ తక్షణం 2 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఎంత త్వరగా అయితే త్వరగా ఈ రోడ్ వేస్తున్నాము. మానవతా సంస్థ వ్యవస్థాపక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శాంతి ర్యాలీని ఆ సంస్థ సభ్యులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ రాటకొండ గురుప్రసాద్, సంస్థ కన్వీనర్ భాస్కర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జామకాయల కృష్ణమూర్తి, మదనపల్లి పట్టణం అధ్యక్షుడు సూర్యప్రకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరినాథ్ బాబు, కోశాధికారి రామమూర్తి, డైరెక్టర్స్ నారాయణ రెడ్డి, నాగేశ్వరరావు, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రమణప్ప తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగింది. కొనసాగించాలి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మదనపల్లి అంకిశెట్టిపల్లెకు చెందిన భూదేవి ఆలపించిన అమృతోత్సవ భారతి పాటను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆవిష్కరించారు. నేడు ఆయన నివాసం నందు ఈ పాటను ఆవిష్కరించడం జరిగింది. భూదేవి ఆలపించిన అమృతోత్సవ భారతి పాటను మన ఎంసీటీవీ ప్రేక్షకుల కోసం ప్రసారం చేయడం జరుగుతోంది. స్వేచ్ఛ కోరిన అమరుల ప్రాణ త్యాగ నిరతి కన్నీటి దీప సన్నుతి. 80 ఏళ్ళ స్వరాజ్య పూజ్య ధీమతి
జబ్బచరచి సాగుతున్న బెబ్బులి నవ భారతి మా తెలుగు ప్రజల సజల హర్షనయన సంస్మృతి అమృతోత్సవ భారతి. మన విముక్త భారతాన్ని ఘన శక్తిగా మార్పించిన నెహ్రూ పరిపాలన పంచశీలాచరణ ఆర్థిక సంక్షోభాన్ని చిటికెలోన దాటించిన మన పివి సంస్కరణ ఆర్థిక సరళీకరణ దుర్భర భారతి నాడు నిర్భర భారతి నేడు ప్రజ్వలించి ప్రకాశించి వికాస భారతి నేడు తల ఎత్తిన స్వేచ్ఛామృతోత్సవ భారత మాత భూప్రపంచ విపంచిపై మోగే భగవద్గీత. అమృతోత్సవ భారత మాత భూప్రపంచ విపంచిపై మోగే భగవద్గీత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నమస్తే, ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిటిఎం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ మరియు రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. బీజేపీ రాష్ట్ర కమిటీలో విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతుకు స్థానం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్న కూటమి పార్టీల నాయకులు. విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు బీజేపీ రాష్ట్ర జిల్లా కమిటీలో పదవులు పొందిన వారిని సన్మానించిన కూటమి నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.